నమస్తే వెల్కమ్ టు ఖాద్రి న్యూస్ నేను రేవతి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం డిసెంబర్ 8న మేఘాలయ లోక్ అదాలత్ కేసుల పరిష్కారానికి అన్ని శాఖలు సహకరించాలి సీనియర్ సివిల్ జడ్జి పిలుపు పట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు అన్ని సవ్యమేనన్న అధికారులు దళారులను నమ్మి మోసపోవద్దు సోలార్ హబ్ కొరకు భూములు ఇచ్చిన రైతులకు కందికుంట హెచ్చరిక చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం కదిరి గ్రామదర్శిని గ్రామ వికాస సభలో కౌన్సిలర్ షబీర్ కితాబ్ డిసెంబర్ 8వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతోందని ఇందులో భాగంగా కదిరి కోర్టు ఆవరణలో నిర్వహించబడే మెగా లోక్ అదాలత్లని కక్షిదారుల సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి రమణయ్య పిలుపునిచ్చారు కదిరి కోర్టులో పోలీస్ ఎక్సైజ్ శాఖల అధికారులతో మరియు న్యాయవాదులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కేసుల సత్వర పరిష్కారానికి సహకరించాలని సూచించారు డిసెంబర్ 8వ తేదీన నిర్వహించే మడేగా లోక్ అదాలత్ లో సివిల్ క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని పోలీస్ ఎక్సైజ్ శాఖల అధికారులను సీనియర్ సివిల్ జడ్జి రమణయ్య ఆదేశించారు కోర్టులో అనేక కేసులు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నాయని వాటిలో రాజీ పడడానికి అవకాశాలున్న కేసులను గుర్తించి లోక్ అదాలత్ లో పరిష్కరించాలని సూచించారు రాజీ పడడానికి అవకాశాలున్న కేసులలో కక్షిదారులకు చక్కని కౌన్సిలింగ్ నిర్వహించి నచ్చచెప్పాలని దీని ద్వారా వారికి సమయం ధనం ఆదా అవుతున్నాయన్న విషయాలు వివరించాలని అన్నారు గతంలో కన్నా ఈసారి అధిక కేసులు పరిష్కారం కాగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మి మాట్లాడుతూ తమ పరిధిలోని 12 పోలీస్ స్టేషన్లలో గల కేసులలో రాజీ పడడానికి సుముఖంగా ఉన్న వారిని గుర్తించి 100కు తక్కువగా కాకుండా కేసుల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు రమేష్ నాయుడు అరుణ సిఐలు గోరంట్ల మాధవ్ మన్సూరుద్దీన్ మరియు ఎస్ఐలు పాల్గొన్నారు సమావేశం ఎందుకయ్యామంటే 8/12/2018 నేషనల్ లోక్ అదాలత్ అనేది జరుగుతుంది అది మామూలుగా ప్రతి 2 నెలలకు ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ అనేది జరుగుతూ వస్తుంది దానికోసమై ఎక్కువగా కక్షిదారులు లబ్ధి పొందేందుకు పెండింగ్ కేసులలో ఉన్న క్రిమినల్ కేసులు అయితేనేమి సివిల్ కేసులు అయితేనేమి కోర్టులో ఉన్నటువంటి కేసులు వాటిలో ఎక్కువ మంది కక్షిదారులు పాల్గొని వాళ్ళు రాజీ చేసుకొని వాళ్ళ కేసులు ఈ కోర్టు ప్రయాసాలు కోర్టు ఖర్చులు సమయం వృధా కావడం ఇవన్నీ ఆదా అవుతాయనే ఉద్దేశంతో ఈరోజు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు అట్లనే మా అడ్వకేట్స్ అట్లనే కోర్టు కానిస్టేబుల్స్ వీళ్ళందరినీ పిలిపించి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం దీంట్లో ఎక్కువగా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇది వచ్చేసి ఈ పోలీసు వాళ్ళు చాలా చొరవ తీసుకొని ఇప్పుడు స్టాటిస్టిక్స్ ప్రకారం డిఎస్పీ గారు చెప్పినట్లు 100 కేసులు పైన అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు ఇంకా ఎక్కువ అవకాశం ఉంది అట్లనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దగ్గర దగ్గర ఒక 40 కేసుల వరకు రాజీ చేయడానికి అవకాశం ఉందంటున్నారు అలాగే చాలా కేసుల్లో కూడా విస్తృతంగా ఈ ప్రజలకు తెలియాలి
నేషనల్ లోక్ అదాలత్ అనేది ఒకటి ఉంది, జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ వచ్చి ఆ రోజు వాళ్ళ కేసులను పరిష్కరించుకునే దానికి అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అలాగే సివిల్ కేసులు కూడా చాలా వరకు రెఫర్ చేశాము లోక్ అదాలత్కి. న్యాయవాద మిత్రులందరినీ కూడా చెప్పాము. సివిల్ కేసుల్లో కూడా ఎక్కువగా సెటిల్ అయ్యేదానికి చూడాలని చెప్పేసి ఈ విధంగా అందరి సహకారం ఉంది. లాస్ట్ టైం కూడా ఒక కేసుల వరకు జరిగాయి, అవన్నీ పరిష్కరించుకున్నారు. అలాగే ఈసారి కూడా ఎక్కువ కేసుల్లో ఎందుకంటే కోర్టులో కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి, రోజు కేసులు వస్తూనే ఉన్నాయి. దీనికి పోలీసు వాళ్ళు సాక్ష్యం తీసుకురావడం, ఐఓస్ రావడం, ఎవిడెన్స్ కోసం అని అట్లా వీటిని కాలయాపన జరుగుతూ ఉంటుంది. క్షణికావేశంతో పెట్టుకున్న కేసులే ఎక్కువగా ఉన్నట్లుంది. అలాంటి కేసుల్లో కొంచెం వాళ్ళకు కూడా పార్టీలకు కూడా నచ్చజెప్పి వాళ్ళని కొంచెం మోటివేట్ చేస్తే తప్పకుండా వాళ్ళు వచ్చేసి వాళ్ళ కేసులు రాజీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఇద్దరికీ లబ్ధి చేకూరుతుంది, ఇద్దరూ లాభపడతారు. ఇదే మేము అందరికీ కూడా పోలీసు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్పడం ఏంటంటే ఈసారి ఎక్కువ కృషి చేసి ఇంకా టైం ఉంది కాబట్టి ఎక్కువ కేసులు రాజీ దిశగా తీసుకెళ్లాలని చెప్పేసి దానికోసంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారు, మా మ్యాజిస్ట్రేట్ గారు, స్పెషల్ మ్యాజిస్ట్రేట్ గారు ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో, అలాగే ఇక్కడ పోలీసు డిఎస్పీ గారు, వీళ్ళందరి సహకారంతో ఈసారి ఎక్కువ కేసులు మేమందరము కష్టపడి పనిచేసి ప్రజలకు ఎక్కువగా వాళ్ళ కేసులను రాజీ చేసుకునే దానికి అనుకూలంగా పనిచేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ముఖ్యంగా జడ్జి సార్ వాళ్ళ సమావేశం పెట్టడంలో ముఖ్య ఉద్దేశం 8-12 అంటే డిసెంబర్ 8వ తారీఖున జరగబోయే నేషనల్ లోక్ అదాలత్కి సంబంధించి ఎన్ని కేసులు, నెంబర్ ఆఫ్ కేసెస్ ఎన్ని చేస్తారు, ఎన్ని డిస్పోజ్ చేస్తారు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ సమావేశాన్ని పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మా డిపార్ట్మెంట్ తరఫున మాకు మొత్తం సబ్ డివిజన్ మొత్తం 12 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 12 పోలీస్ స్టేషన్స్ అన్నిటి తరఫున కూడా దాదాపు 100 కేసులు పైగానే ఈ లోక్ అదాలత్లో రాజీ చేయడానికి మేము సుముఖంగా ఉన్నాము. అదేవిధంగా మా తరఫు నుంచి కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారని కక్షిదారులు కూడా ఆ రోజు లోక్ అదాలత్కి ఖచ్చితంగా అటెండ్ అయ్యేటట్టు చూసి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ని డిస్పోజ్ చేస్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. కదిరి మండలం పట్నం గ్రామ పంచాయతీ కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహించడం సంతృప్తికరంగా ఉందని, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయని, అలాగే స్టాక్ కూడా సక్రమంగా ఉందని, కానీ అధికారులు రికార్డులను సక్రమంగా నిర్వహించడం లేదని విజిలెన్స్ అధికారుల బృందం నాయకుడు ఈశ్వరయ్య అన్నారు. అధికారుల మూమెంట్ రిజిస్టర్లో వారి కదలికలు నమోదు చేయాల్సి ఉండగా వాటిని నమోదు చేయడం లేదని అన్నారు. కాగా కాన్పులు కూడా ఇక్కడ జరగడం లేదని తెలుస్తోందని అన్నారు. ఈ విజిలెన్స్ తనిఖీ బృందంలో ఈశ్వరయ్య, శంకర్ బాబు మరియు సిబ్బంది ఉన్నారు. ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ కృష్ణయ్య విజిలెన్స్ బృందానికి అవసరమైన సమాచారాన్ని అందించారు. సేమ్ స్టాక్ చిన్న బాస్ ఉన్నట్టు లెక్క గురించి సరే. ఇప్పుడు స్టాక్ రిజిస్టర్ లో ఉన్న మ్యాటర్ ఇక్కడ ఉంటుంది. ఇవి ఐటమ్ దగ్గర పెడితే మీరు స్టాక్ రిజిస్టర్స్ చూడకపోకుండా చూడడానికి షార్ట్ కట్ మేడం అంటే మీ దగ్గర ఉన్న స్టాక్ దాంట్లో అప్డేట్ పెట్టి ఉంటారా?
అంటే నాకు patient కాదు information. చిన్నయ్య గారు, ఆ సిడాక్ ఇన్ఫర్మేషన్ కావాలి మరి నాకు ప్రింటింగ్. సిడాక్ అది చూసినారు సార్ సాక్షి, అది ఈ ఔషధి అని మన పేషెంట్ ఎంట్రీ సార్ డైలీ. నాకు అర్థమైంది, బట్ మనం ట్యాక్స్ అయితే కొన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ గారు శ్రీ గౌతమ్ సవాంగ్ గారు సార్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ సర్వీసెస్, ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ సెంటర్స్లో ప్రజలకు గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని పథకాలు కావచ్చు, లేకపోతే సర్వీసెస్ అన్ని అందుతున్నాయా లేదనే అన్న ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తున్నాము. ఈ సందర్భంలో అనంతపూర్ ఆర్వీఓ గారి ఆదేశాల మేరకు, రామాంజనేయులు గారి ఆదేశాల మేరకు దాదాపు జిల్లాలో 8 చోట్ల ఒకేసారి ఆఫ్టర్నూన్ 1:30 to అప్ టు 8 వరకు దాడులు కొనసాగిస్తున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ పబ్లిక్ హెల్త్ సెంటర్ పట్టణంలో కూడా నా పేరు ఈశ్వరయ్య, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, నాతో పాటు ఎస్ఐ శంకర్బాబు గారు, మా ఇంకా కానిస్టేబుల్స్తో కలిసి ఇక్కడ వచ్చాము. ఇక్కడ చూస్తే పరిసరాలు అంతా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా గమనించేది ఏమంటే, మేము వచ్చినప్పుడు స్టాఫ్ ఓన్లీ ఇద్దరు ఉన్నారు. ఒక ఫార్మసిస్టు, తర్వాత వచ్చి ఒక ల్యాబ్ టెక్నీషియన్, తర్వాత డాక్టర్ గారు ఆ తర్వాత 4 o'clock వచ్చారు. ఆయన ఏదో క్యాంప్ మీద పోయారని ఏదో సమాధానం చెప్పారు. మనం ముఖ్యంగా గమనించేది ఏమంటే, ఇక్కడ రిజిస్టర్స్ పూర్తిగా అప్డేట్ చేయడం లేదు. ఆ తర్వాత వచ్చి మేము గమనించిన ప్రకారంగా ఈవెన్ మంత్లీ ఒక్క డెలివరీ కూడా ఇక్కడ నోట్ అయిన సందర్భాలు లేవు. తర్వాత కొన్ని ఎక్విప్మెంట్ కూడా ఎప్పటి నుంచో వాడకుండా అలా పడేశారు. ఇక్కడ గమనించింది ఇదే. ఇంకా మరి ఫర్దర్గా కూడా మేము ఈ దాడులను కొనసాగించి అసలు సర్వీసెస్ అందుతున్నాయా లేదా అని చూడబోతున్నాము నెక్స్ట్ వీక్లో కూడా. చూడడానికి షార్ట్ కట్ మీరు బాబు చిన్నయ్య గారు గురించి సార్ ఇప్పుడు స్టాక్ రిజిస్టర్ ప్రతి ఒక్క ఐటమ్ సేమ్ స్టాక్ రిజిస్టర్స్ పూర్తిగా అప్డేట్ చేయడం లేదు. స్టాక్ అయితే వేరియేషన్ ఏమి పెద్దగా లేదు, జస్ట్ ఎక్కడో ఒకటారో చిన్న ఉన్నాయి కానీ, బట్ అది నథింగ్, అంత వేరియేషన్ ఏమి లేదు. సిబ్బంది గైర్హాజరు అంటే అందరూ స్టాఫ్ వచ్చి వీళ్ళు చెప్తున్నదేమి, అందరూ ఫీల్డ్ స్టాఫ్ ఉంటున్నారు. ఫీల్డ్ స్టాఫ్ అయితే కొంతమంది ఇక్కడ ఓడి అంటే మామూలుగా ఓడి అని రిజిస్టర్లో మెన్షన్ చేయాలి. అట్లా ఓడి కూడా కొంతమంది అయితే రికార్డ్ చేయలేదు. మెడికల్ ఆఫీసర్ గారు ఓడిగా రిజిస్టర్ చేయాలి, వాళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. చెప్పాలంటే కొంతమంది ఎక్కడ ఇప్పుడు గ్రామదర్శినికి ఒక ఆయన విజయ్ కుమార్ అనే ఎవరు ఆయన అటెండ్ అయ్యారు, బట్ ఆయన సమాచారం మేము ఇక్కడ లేదు. దళారులను నమ్మి మోసపోవద్దని కదిరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ సూచించారు. నంబులపూలకుంట మండలం సోలార్ హబ్ కొరకు భూములిచ్చిన రైతులకు, సాగు రైతులకు త్వరలో పరిహారం చెల్లించబడుతుందని ఆయన భరోసా ఇచ్చారు. గురువారం ఆయన నంబులపూలకుంట మండలంలో రైతులతో సమావేశమయ్యారు. కొన్ని ప్రైవేటు కంపెనీలు వచ్చి సోలార్ హబ్ కొరకు ఇచ్చిన భూములను తమకు అమ్మమని డిమాండ్ చేస్తూ కొంత మొత్తాన్ని ఆశ చూపారని, వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. ఈ కంపెనీలో తక్కువ ధరలకు మీ వద్ద అగ్రిమెంట్లు కుదుర్చుకుని ప్రభుత్వం వద్ద పెద్ద మొత్తాలకు అమ్ముతారని, వారికి మీరిచ్చే బలం చేకూర్చుతాయని అన్నారు. భూముల ధరలు గిట్టుబాటు లాభసాటి అయితే తామే అమ్మమని సలహా ఇస్తాం, అంతే తప్ప దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం కూడా సత్వరం రైతులకు పరిహారం ఇచ్చేందుకు సుముఖంగా ఉందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుని వెళతామని ఆయన రైతులకు వివరించారు.
సోలార్ పార్క్ ఇక్కడ పనులు మొదలు పెట్టారు. మొదటిగా 250 మెగావాట్ల వరకు కంప్లీట్ అయింది. ఆ క్రమంలో ప్రభుత్వము దాదాపు 5,000 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 5,000 ఎకరాల్లో సాగులో ఉన్నటువంటి రైతులు అమాయకత్వం వల్ల లేదంటే తెలియతనం వల్ల అసైన్మెంట్ కంపెనీలో అసైన్ చేయించుకోలేకపోయినారు. కాకపోతే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఇంత పెద్ద ఎత్తున రైతాంగం ఇబ్బంది పడుతూ ఉంది. అంతేకాదు అన్ని పార్టీలు కూడా, కమ్యూనిస్ట్ సోదరులు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అన్ని పార్టీలకు అతీతంగా అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమించడం జరిగింది. రైతుల పక్షాన్ని నిలబడడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఈ కారణంగా అంటే ఈ పోరాట ఫలితం, దాదాపు కొన్ని సంవత్సరాల పోరాట ఫలితం ఈ రోజున ప్రభుత్వం కూడా దీన్ని ఒక నిర్ణయానికి వచ్చింది. సాగు రైతులకు డబ్బులు ఇవ్వాలని ఆలోచనకు వచ్చినారు. కొందరిలోని ఇంకో వారం 10 రోజులు మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం. మేము పెట్టుకొని దీన్ని పూర్తిగా లాజికల్ కనుక్కుంటాం. గతంలో జేసీ గారు వచ్చేసి 3 నెలలు 4 నెలలు అవుతుంది, 1 monthలో చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు ఏమంటే గతంలో ఉన్నటువంటి ఇక్కడ తహసీల్దార్ గారు కానీ మిగతా అధికారులు కానీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఫైల్ బిల్డప్ చేయడం. కాబట్టి కొద్దిగా సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ రోజున ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా మాట్లాడిన తర్వాత సంబంధిత సెక్రటరీ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు పూర్తి పాజిటివ్ ఉండి ఆ ఫైల్ కూడా మూవ్ చేసినారు. అతి తొందరలోనే వీళ్ళందరూ ఇక్కడ ఈ ప్రాంత రైతులందరూ కూడా ఏదైతే ఆశలు ఉన్నాయో నాకందరికీ కూడా అనుభవించే డబ్బు వస్తుంది, ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంది అనేది పూర్తి స్థాయిలో జరగబోతోంది, వాస్తవ రూపం దాల్చిపోతామని చెప్పేసి అప్పీల్ చేస్తున్నాను. స్థానిక నాయకత్వం కూడా ప్రజల్లో చైతన్యాన్ని కల్పించమంటాను. దళారులు ఇక్కడికి వచ్చి భూములు కొనుగోలు చేస్తాం, 1000 రూపాయలు 15,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేసి భూమిని అగ్రిమెంట్ చేసుకుంటామంటే దయచేసి టైం పడతాం చెప్పేది కూడా తెలియదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దళారులు రైతుల అమాయకత్వాన్ని, అవసరాలని ఆసరాగా చేసుకొని కేవలం 1000 రూపాయలు 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చేసి అగ్రిమెంట్ పుట్టించుకొని ఆ అగ్రిమెంట్ అని మళ్ళీ మల్టీనేషనల్ కంపెనీస్ దగ్గరికి పోయి వ్యాపారం పెట్టుకున్నారు. అంటే 2 లక్షలు 2.5 లక్షలకు వీళ్ళు ఇక్కడ కొనుగోలు చేస్తూ కంపెనీల దగ్గర దాదాపు 4.5, 5, 6 లక్షలు 7 లక్షలు వాళ్ళ అవసరాలు తింటే ఎంతైతే అంత డబ్బు అమ్మ చూపుతా ఉన్నారు. కంపెనీ వాళ్ళు కూడా 1000 రూపాయలకో 10,000కో మీరు అగ్రిమెంట్ చేస్తే కాదనే ఆలోచనకు వచ్చిన తర్వాత ఈ రోజు కూడా వాళ్ళు వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తాం. ఇక్కడ ఏదైతే ఒక సిద్ధాంతంగానో ఈ ప్రాంతవాసులు కాపాడుకోవాలా, రైతులకి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అందరూ కలిసి పోరాడినారో అదే స్థాయిలో ఈ రోజున రైతులందరిలో కూడా ఒక చైతన్యాన్ని తీసుకురమ్మని చెప్పేసి కోరుతా ఉన్నారు. దళారీ వ్యవస్థని ఆశ్రయించద్దండి. 1000 రూపాయలకో 10,000కో మీరు అగ్రిమెంట్లు చేయొద్దండి. నిజంగా ఎవరైనా మీ దగ్గర భూములు కొనుగోలు చేయాలని వస్తే పూర్తి పేమెంట్ తీసుకోవాలన్నా రిజిస్ట్రేషన్ చేయండి. లేదంటే కనీసము 70% మేర డబ్బులు ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ చేయండి. లేదంటే మీరు అమ్మాలనుకుంటే కంపెనీ ప్రతినిధులకు మేమే చెప్తాము, కంపెనీ ప్రతినిధులతోనే మీరు బేరసారాలు చేసి మీరే కొనండి అని చెప్పేసి కూడా చెప్తారా. లేదంటే ఎవరైనా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని, నిజాయితీ కలిగినటువంటి నాయకత్వాన్ని ఒక కమిటీగా మీరు ఫామ్ చేసుకొని రైతులకు ఇబ్బందులు కానీ వాళ్ళకు గిట్టుబాటు ధర కానీ సరైనటువంటి ధర కానీ ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా చేయమని చెప్పి స్థానిక నాయకత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. ఇది ఎందుకంటే మన ప్రాంత రైతు రాయలసీమ కరువు పరిస్థితులను నిరసిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిరసనగా డిసెంబర్ 2వ తేదీన అనంతపురంలో నిర్వహించే నిరసన కవాతుని జయప్రదం చేయాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. కదిరి ఆ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి కార్యక్రమాన్ని వివరించారు. దశాబ్దాలుగా రాయలసీమను నిర్లక్ష్యానికి గురిచేసి రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుతున్నారని, కానీ సీమ రైతాంగం మాత్రం కృషించిపోయి వలసల బాట పట్టారని కదిరి జనసేన నాయకులు భైరవ ప్రసాద్, ప్రసన్న కుమార్ అన్నారు. తరతరాల సీమ కరువుని నివారించలేని పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ అనంతపురం జిల్లా కేంద్రంలోనే నిరసన కవాతు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారని, కనుక కదిరి నియోజకవర్గం నుండి భారీ ఎత్తున రైతులు తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మనోహర్, ఆను ప్రసాద్, రమణ, మహేష్, సురేంద్ర, శ్రీనివాసులు, సురేష్ పాల్గొన్నారు.
లేనిపోని దొంగ హామీలు చేస్తూ ఇప్పటికీ ఆ రాజకీయ ఎలక్షన్లప్పుడు చేస్తున్నటువంటి వీళ్ళ హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ అకౌంటబిలిటీ అంటే లెక్కాచారం లేకుండా కేవలం మాటలకే పరిమితం చేస్తూ దాన్ని కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో ఇటు అనంతపురం కానీ రాయలసీమ జిల్లాలకు కానీ ఖచ్చితంగా పొలిటికల్ అకౌంటబిలిటీపై రేపటి రోజున జరగబోయే భారీ జనసేన కవాతు ఒక నిదర్శనం. ఎందుకంటే యువత కానీ ఇప్పుడు పాల్గొనే రైతులు కానీ ప్రతి ఒక్కరూ ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రభుత్వం వారి నిరసనగా రేపు డిసెంబర్ 2వ తారీఖు జరగబోయే కవాతును అందరూ పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అనంతపురం జిల్లాలో రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా అనంతపురం జిల్లా వెనుకబడిన కరువు ప్రాంతంగా గుర్తించబడింది. కానీ ఇక్కడ నాయకులు అయితేనే ముఖ్యమంత్రులైన ఉన్నారు, నాయకులైన ఉన్నారు, మినిస్టర్లు, కానీ వీళ్ళు కేవలం మాటలు పరిమితం చేస్తూ వాళ్ళని ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం ఉంది. దాన్ని తిప్పికొట్టే ప్రయత్నమే రేపు రోజున జరగబోయే జనసేన కవాతు. కావున ప్రజలందరూ స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జనసేన కవాతును దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై జనసేన. సమస్యలపై అలాగే వలస కూలీలపై ఈరోజు అనంతపురం జిల్లాలో గత 4.5 సంవత్సరం నుంచి సరిగా వర్షాలు పడలేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అలాగే ఈరోజు ఆంధ్రనీవా కాలువ కూడా దానికి ఎక్కువ ఫండ్స్ రాలేదు. తర్వాత వచ్చి ఆంధ్రనీవా కాలువలు సీఎం గారు 2017 మార్చికే పొంగనూరు తీసుకెళ్తానని చెప్పి నీళ్లు తీసుకెళ్తానని చెప్పాడు. ఇంతవరకు పొంగనూరు కాదు కదా, మారాళ్ళ వరకు మాత్రమే వచ్చాయి. కదిరి నియోజకవర్గం కానీ మిగతా నియోజకవర్గాలు కానీ ఇంతవరకు నీళ్లు రాలేదు, సరిగా వర్షాలు పడలేదు. ఈరోజు చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో ఎక్కువ మంది రైతులు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ తిరుపతి కానీ వలసలు వెళ్ళి అక్కడ వచ్చి ఏటీఎం సెంటర్లోనో ఫ్యాక్టరీలలోనో గార్డులుగా అక్కడ పని చేసుకుంటూ చాలా హీన స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ రైతాంగ సమస్యలపై వలస కూలీలు అందరి పరిస్థితిని చూసి చెల్లించి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనంతపురం జిల్లా సమస్యను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో జనసేన కవాతు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల డిసెంబర్ 2వ తారీఖున 3 గంటలకు జనసేన కవాతు నిర్వహించడం జరుగుతుంది అనంతపురం నడిబొడ్డున. కాబట్టి జన సైనికులు అందరూ వచ్చేసి కదిరి నియోజకవర్గం జన సైనికులంతా హాజరయ్యి జనసేన కవాతును దిగ్విజయం చేయాలని చెప్పేసి కదిరి జనసేన పార్టీ తరఫున మేము కోరుతున్నాం. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తోందని కేఎస్ షబీర్ అన్నారు. కదిరి మున్సిపాలిటీలో జరుగుతున్న గ్రామ వికాసం గ్రామదర్శిని కార్యక్రమం ఈ రోజు రాణిపేట స్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వార్డు కౌన్సిలర్ షబీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రం చంద్రబాబు హయాంలోనే అభివృద్ధి సాధించిందని, గత ప్రభుత్వాలని ప్రజలను వంచించి ప్రజా సంక్షేమాన్ని తన సంక్షేమంగా మలుచుకుని ప్రజా వంచనకు పాల్పడ్డారని షబీర్ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అవినీతి పరులకు బుద్ధి చెప్పారని, ప్రజల సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తూ రాష్ట్రం అభివృద్ధికి పాటుపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీళ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించారు. ఇంకా పథకాలు అందని వారు దరఖాస్తులు అందిస్తే వారిని ప్రభుత్వానికి నివేదించి మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళలకు అనేక విధానటువంటి పథకాలు కానివ్వండి, అనేక వాళ్ళకి అభివృద్ధి కావాల్సిన అనేక కార్యక్రమాలు కానివ్వండి చేపట్టిన ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం గురించి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వివిధ శాఖల అధికారులు కూడా క్లియర్గా చెప్తున్నారు. హౌసింగ్ అయితేనేమి, ఐడిడిఎస్ అధికారి మేడం అయితేనేమి, మిత్ర భీమా మిత్ర, ఎడాన మిత్ర, వీళ్ళందరూ బాగా క్లుప్తంగా వివరించినారు. కాబట్టి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి ఏ విధంగా లబ్ధులు పొందే విధంగా ఉంటే మీరు అధికారుల దగ్గరికి వచ్చి అడిగి దాన్ని మీరు అందరూ అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీకు అందరికీ ఈ యొక్క ప్రభుత్వం నుంచి ఈ యొక్క పథకాలు ఏవైతే ఉంటాయో మీకు అమలు తెలియజేసుకుంటున్నాను. 28 వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు 29వ వార్డులో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ 4 సంవత్సరాల కాలంలో
ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలందరికీ ఒక అవగాహన కల్పించటము, అదేవిధంగా రాబోయే 6 నెలల కాలంలో చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి ఒక ప్రణాళిక రూపొందించుకొని అదేవిధంగా వచ్చే 5 సంవత్సరాల కాలంలో సమగ్ర పూర్తికి చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి ప్రజలందరితో చర్చించి ఒక ప్రణాళికని రూపొందించుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈ గ్రామదర్శిని గ్రామ వికాసం అనేటువంటి కార్యక్రమాన్ని మరి మన ప్రభుత్వం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే మన మున్సిపాలిటీలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ఈ రోజు ఉన్నటువంటి కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంటు అధికారులు కూడా వారి డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి కార్యక్రమాల గురించి మీ అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన మున్సిపాలిటీలో చంద్రన్న బీమా నుంచి కానివ్వండి, చంద్రన్న పెళ్లికానికి కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ని మన మున్సిపాలిటీ తరఫున అందజేస్తే వారు కాల్ సెంటర్కి అందించడము, తద్వారా మరి వారికి క్లైమ్స్ సెటిల్ చేయడం జరుగుతుంది. తర్వాత మన హౌసింగ్ మనం మున్సిపాలిటీలో ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటిది ప్రధానమైనటువంటి విషయం. ప్రతి ఒక్కరికి అంటే ఏ ఒక్కరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు అనేటువంటి లక్ష్యంతో హౌసింగ్ పర అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ హౌసింగ్ పరంలో స్థలం ఇల్లు కట్టుకునే వారికి బిఎన్సి కింద మనం ఇంటి నిర్మాణాలు చేర్చడం జరిగింది. ఒక 2 నెలల క్రితం గృహప్రవేశం కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరంలో 2018-19 సంవత్సరానికి మొత్తం 814 గృహాలు మనకి శాంక్షన్ కావడం జరిగింది. ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానివ్వండి, ఫీల్డ్ వెరిఫికేషన్ మరి కంప్లీట్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా త్వరలోనే మరి వారు గృహ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి వారు కూడా స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది వర్క్. అదేవిధంగా మరి స్థలం ఉండి స్థలం లేకపోయినట్లయితే అపార్ట్మెంట్ తరహా నిర్మాణాలని హిందూపురం రోడ్లో నిర్మించడం జరుగుతుంది. ఒక మోడల్ ఫ్లాట్ను కూడా మన మున్సిపాలిటీ సంబంధించినటువంటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో మరి నిర్మించడం జరిగింది. మేము అందరికీ కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే ఈ గృహ నిర్మాణం కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఈ మోడల్ ఫ్లాట్ వెళ్ళి చూడవచ్చని చెప్పాము. అదేవిధంగా హిందూపురం రోడ్లో జరుగుతున్నటువంటి నిర్మాణం కూడా మీరు ఎవరైనా చూడాలనుకుంటే మేమే ఎక్స్పోజర్ విజిట్ లాగా మీకు చూపించడం జరుగుతుంది. తీసుకెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ అంతా కూడా మీకు వివరించడం జరుగుతుంది. ప్రజెంట్ అక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. 300 చదరపు అడుగులు, అలాగే 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగులకు సంబంధించి అన్ని బ్లాక్స్ కూడా నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ఇది మ్యాక్సిమం ఫిబ్రవరి-మార్చి నాటికి మనకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా మనం వాళ్ళు షాపూర్జీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు వరకు మనకి 3762 మంది బెనిఫిషరీస్ని సెలక్షన్ చేయడం జరిగింది మనకు వచ్చినటువంటి దాని ప్రకారం. అయితే బెనిఫిషరీస్ చాలామంది ఈ కొన్ని అపోహలు ఉండటం వలన ఈ కన్సెంట్స్ ఇవ్వడానికి కానివ్వండి లేదా డీడీలు కట్టడానికి కానీ ముందుకు రావడం లేదు. అంటే ఈ గృహాలు కట్టిన తర్వాత మాకు ఓనర్షిప్ ఉండదేమో అన్నటువంటి ఒక అపోహ ఉంది. ఎప్పుడైతే మీరు మున్సిపల్ కమిషనర్ పేరు మీద డీడీ తీస్తారో అప్పుడు మనము ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది. బెనిఫిషరీతో అలాగే బ్యాంకర్తో కమిషనర్ ఈ ముగ్గురు కూడా ఉండి ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ చేయడం జరుగుతుంది. బెనిఫిషరీ పేరు మీదనే ప్రొసీడింగ్స్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా చాలామంది మరి మేము డీడీ కట్టగలం కానీ లోన్ అమౌంట్స్ అయితే మేము కట్టలేము, తర్వాత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇలా చెప్తూ ఉన్నారు. మరి ఇల్లు లేకుండా ఉన్నారు, మీరు కూడా మరి అద్దె ఇల్లు ఉండి వాటికి నెలల
అద్దె చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ అద్దె కట్టేది ఇక్కడే మీరు లోన్ అమౌంట్గా కట్టినట్లయితే మీకు అది కూడా లోన్ అమౌంట్ అనేది చాలా చిన్న అమౌంట్గానే ఉంటుంది. 2000 అట్లా ఉంటుంది. అంటే మీ ఏజ్ని బట్టి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలుగా బ్యాంకర్స్తో మేమే మాట్లాడి మున్సిపాలిటీ తరఫున మీ అందరికీ కూడా లోన్ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది. రానున్న ఎన్నికల లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ డిసెంబర్ 1వ తేదీ నుండి ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కదిరి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ నాగేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ రోజు కదిరి R&B బంగ్లాలో ప్రచార కరపత్రాలను బీజేపీ నాయకులు ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధికి ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉండగా హఠాత్తుగా చంద్రబాబు నాయుడు మాట ఫిరాయించేశారని బీజేపీ నాయకులు ఉత్తమరెడ్డి, గంగాధర్, రాజశేఖర్, నాగేంద్ర ప్రసాద్ తదితరులు ఆరోపించారు. ఈ రోజు ఎన్నికల ప్రచార కరపత్రాలు విడుదల చేస్తూ బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి మంజూరు చేసిన పథకాలు తదితరాలను వివరిస్తూ ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని డిసెంబర్ 1వ తేదీ నుండి చేపడుతున్నట్లు వివరించారు. కేంద్ర నిధులతో రాష్ట్రంలో ఆర్భాటాలు చేస్తూ కేంద్ర పథకాలకు తన పేరు తగిలించుకుని తన పథకాలుగా ప్రచారం చేస్తున్నారని, వీటన్నింటినీ ప్రజలకు వివరిస్తూ రానున్న ఎన్నికల లక్ష్యంగా పనిచేస్తామని వారు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రజల్లోకి ఏ రకంగా వెళ్ళాలి, తెలుగుదేశం పార్టీ చేస్తున్న అవినీతి విధానాలని ఎండగడుతూ ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో రాబో 2019 ఎలక్షన్లే ధ్యేయంగా ప్రజల్లోకి ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తదనుగుణంగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమం కదిరి నియోజకవర్గం సంబంధించి పార్టీ యావత్తు కూడా రేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రజల ముందుంచి ప్రభుత్వ విధానాల్ని, తెలుగుదేశం పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాలు, కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంపై చిత్తశుద్ధితో ఉందని నిరూపిస్తూ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల ముందు ఉంచాలనే సదుద్దేశంతో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుగుణంగా రాబో దినాల్లో గెలిపే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా భారతదేశంలో ఏ విధంగా అయితే జెండా ఎగరేస్తున్నామో ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకురావాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత వివిధ రకాలుగా ప్రజల్లోకి పార్టీని తీసుకుపోయేదానికోసం ఇంటింటా బీజేపీ అనే కార్యక్రమాన్ని రూపుదిద్దుకోవడం జరిగింది. అందులో భాగంగా కదిరిలో కూడా మేము ఇంటింటా బీజేపీ అనే కార్యక్రమాన్ని తీసుకెళ్లడానికి సంసిద్ధమై ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు సమన్వయంగా మనవి చేసుకుని కేంద్ర ప్రభుత్వం మనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి తర్వాత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఒక చీడ పురుగులా మనకి అన్ని పథకాలను కూడా తన సొంత నిధులతో ఉపయోగించుకొని సొంత కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నాడు, అభివృద్ధిని కుంటుపరుస్తున్నాడనే విధానాన్ని తెలుసుకొని ఆ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా మేము ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా కొన్ని ఉదాహరణలు ఎత్తుకుంటే చంద్రన్న బీమా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాడు. కానీ ఇంతకుముందే నరేంద్ర మోడీ గారు బీమా పథకాన్ని 4 లక్షల వరకు మనం ఉపయోగపెడితే దానికి కొంచెం ఎగేసి చంద్రన్న బీమా అన్నాడు. అదే రోడ్లు, సిమెంట్ రోడ్లు మొత్తం గ్రామాలకు కేంద్ర నిధులతో మనం ప్రవేశపెడితే దాన్ని చంద్రన్న బాటగా ఈ విధంగా రైతులకి కిసాన్ కార్డులు, పెన్షన్లు అన్నీ ప్రవేశపెడితే ఏదో విధంగా మనము అన్నీ కూడా తన సొంత పనులుగా చెప్పుకుంటూ తన పబ్బన్ని కప్పుకుంటూ ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేస్తున్న విధానాన్ని ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మేమందరం కూడా సంసిద్ధమైనాం. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్తను కూడా సన్నద్ధం చేసి సైనికులుగా తయారు చేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లి రాబో దినాల్లో ఆంధ్రప్రదేశ్ను ముందుకు నడపాలనే ఒక సదుద్దేశంతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తీసుకుపోయే విధంగా ప్రజలకు తెలియజేసి కార్యకర్తలను సంసిద్ధం చేస్తున్నాం.
ఆ విషయాలన్నీ కూడా తెలియజేసేదానికోసం రథయాత్రతో కూడా ఇంటింటికి కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా ప్రతి ఒక్క కార్యకర్తను కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో 10 సంవత్సరాల లోపల సెంట్రల్ యూనివర్సిటీలు కానీ రైతులకు సంబంధించింది కానీ ఇక్కడ విభజనలు ఏ ఉన్నాయో అవన్నీ కూడా 10 సంవత్సరాల లోపల వాటిని పూర్తి చేయాలని చెప్పేసి విభజన చట్టంలో ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ పెద్దలు వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉంటూ ఈ రాష్ట్రంలో ఏ సెంట్రల్ యూనివర్సిటీలు కావాలో అన్నీ కూడా 80% నెరవేర్చడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్కు. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మాలో పొత్తుతో భాగంగా వచ్చి గెలిచి మేము గెలిపించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ. ఆ రోజు నిధులు ఇస్తూ ఉంటే ఈ యొక్క భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అడిగినవన్నీ ఇస్తున్నారు, మనకు చాలా మంచి పని చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాడని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ మధ్య సంవత్సరం కింద 6 నెలల కింద యూటర్న్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేక హోదా యొక్క పేరుతో ఇది అభివృద్ధి చెందడం లేదు, హోదా ఇలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని మోసం చేశారు, ద్రోహం చేశారని అంటున్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఆ రోజు అసెంబ్లీలో మీరు చెప్పారు, ఏం చెప్పారంటే అసెంబ్లీ సాక్షిగా భారతీయ జనతా పార్టీ ఆ రోజున్నటువంటి ఏదైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో వాళ్ళు ఇస్తున్నటువంటి పథకాలు ఒక్కసారి చూసుకోండి, హోదా హోదా అని మీరు ప్రతిపక్షం మాట్లాడుతూ ఉన్నారు. హోదా ఇచ్చిన రాష్ట్రాల్లో అభివృద్ధి చెందలేదు, కానీ మీరు ఒక్కసారి లిస్టు తెప్పించుకొని చూస్తే అభివృద్ధి ఎక్కడ కూడా చెందలేదు. హోదా కంటే కూడా ప్యాకేజీ మిన్నా అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది. ప్రత్యేక హోదా ఇస్తే సంవత్సరానికి 10,000 కోట్లే వస్తుంది, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే 35,000 కోట్లు వస్తుంది. కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ మిన్న ఎవరన్నా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా అడిగితే వాళ్ళని జైలుకు పంపించండి చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు ఎక్కడ దిక్కు తెలియని పరిస్థితిలో అవినీతిలో కూరుకుపోయి ఈ రాష్ట్రంలో ఎవరైతే ఏసీబీ వాళ్ళు వచ్చి సిబిఐ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎన్కౌంటర్లు చేస్తారనే ఒక లక్ష్యంతోనే ఎవరైతే తన అనుచరులు ఉండారో కుంభకోణాలు చేసి సీఎం రమేష్ గారు కానీ ఇంకా చాలామంది సిబిఐ వస్తే వాటిని కూడా రానికుండా చేస్తా అని చెప్పాడు. ఈ రాష్ట్రంలో నిజంగా నువ్వు నీతి పరిపాలన చేసింటే, నీతివంతమైన పరిపాలించింటే మరి సిబిఐతో విచారణ జరిపించుకోవచ్చు, అది జరిపించుకోవడం లేదు. సిబిఐ నాకు అవసరం లేదంటున్నాడు, చట్టాన్ని ఆయన కాలు రాస్తున్నాడు. కాబట్టి మేము ఒకటే, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ పిలుపు మేరకు ఈ యొక్క పాంప్లెట్లో ఏదైతే భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు చేశారో అవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి క్లుప్తంగా ఈ యొక్క రోడ్లు కావాలంటే సీసీ రోడ్లు ఎవరు వేశారు, డైరెక్ట్గా ప్రధానమంత్రి గ్రామాభివృద్ధి దేశ అభివృద్ధి అని చెప్పేసి పంచాయతీకి డైరెక్టర్ నిధులు వేయడం జరిగింది వారి అకౌంట్లోనే. అదేవిధంగా జన్ధన్ అకౌంట్ పేదలకు ఈరోజు కూడా చాలామంది కూడా వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ లేనప్పటికీ ఆ అకౌంట్ తెరిచి జీరో అకౌంట్ కింద లక్షలాది మందికి ఈరోజు జీరో అకౌంట్ చేయడం జరిగింది. అదేవిధంగా నెలకు ₹1 కడితే సంవత్సరానికి ప్రమాదవశత్తు మరణిస్తే వారికి కూడా 2 లక్షల ప్రమాద బీమా కట్టడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రైతులకు ఫసల్ బీమా చాలా చేశాడు. కాబట్టి నరేంద్ర మోడీ గారిని దేశమంతా పొగుడుతూ ఉంటే ఈయన యొక్క స్వార్థం కోసం దేశానికే ఈరోజు ముప్పు వస్తున్నట్టున్నాడు. ఏ దేశానికి ముప్పు వస్తుందంటే నిజమే వస్తుంది, తెలుగు దేశానికి మాత్రమే ముప్పు వస్తుంది. ఈ ఆంధ్రాలో మన దేశానికి కాదు. 29 మంది ముఖ్యమంత్రులు ఉన్నటువంటి ఎవరికి లేని సమస్య ఈయనకి మాత్రమే పట్టింది. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు, భారతీయ జనతా పార్టీ వారు అడ్డుపడుతున్నారు అని తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు భారతీయ జనతా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ ఇంటింటికి భారతీయ జనతా పార్టీ పేరుతో ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెళ్ళి కేంద్రం నుంచి మేము ఏం చేశాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకేం చేసిందనేది పూర్తి వివరాలతో సహా ఈరోజు సామాన్య ప్రజానికానికి మధ్యతరగతి ప్రజానికానికి తెలిసే విధంగా అన్ని సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, తెలుగుదేశం పార్టీ
వాళ్ళు అధికారంలోకి రాకముందు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ఆ మేనిఫెస్టో పూర్తి వివరాలతో సహా ఈరోజు ప్రజలకు వెళ్ళేదానికి భారతీయ జనతా పార్టీ నాయకులు అంతా సిద్ధపడి ఒక కార్యక్రమాన్ని రూపొందించి ప్రతి ఒక్క మారుమూల పల్లెకు ఈ పథకాలన్నీ తీసుకుపోయి తెలియజేస్తాం. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ మీద నెడుతున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఏంటో అవన్నీ ప్రజలకు తెలిసే విధంగా మేము ముందుకు పోతామని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రూపాయికి అన్నం పెడతాడు. మా సార్ టికెట్ రాకుండా ఇండిపెండెంట్ గానే నాకు 20 టోకెన్లు పద్ధతులు 20 వద్దున ఒకరికి ఒక టోకెన్ కాన్సెప్ట్ నాకు కూడా ఒక టోకెన్ దాంట్లో ఒకసారి లోకల్ రూమ్ లో బాక్స్ ఎక్కడ పెట్టాలా మీకు చూపించండి. టోకెన్ ఇచ్చినట్టు తీసుకో. నా ఇది కూడా తీసుకుంటా. మారు క్లోజప్ మారు నా టోకెన్ తీసుకో. నువ్వు ఒకసారి టోకెన్ తీసుకో. అది కొంచెం పెట్టు, ఏం కాదు. పప్పు రసంతో తినాలకు కొంచెం కొంచెం పెట్టు, ఏం పర్వాలేదు. ఇటు పెట్టలే అది రైస్ వాటర్ ఇస్తాం కదా ఫస్ట్ ఫోటో. అలేనా మీరు వేయించుకోండి నా. చెప్పండి. ఇట్లా అట్లా రాడినా ఒకసారి ఓ 10 నిమిషాలు పక్కన వచ్చేయండి నా. సోమో స్పీచ్ ఇస్తారు చూడు అన్న. లైవ్ రికార్డింగ్ ఉద్యోగాలు కానివ్వండి, నిరుద్యోగ తీర్పులు కానీ, మెడికల్ క్యాంపులు కానీ ఈరోజు 60 రూపాయల భోజనం. ఎక్కడ పోయినా 60 రూపాయలు తక్కువ భోజనం. 20 రూపాయలకే భోజనం పెట్టి ఒక్కొక్కరికి 59 రూపాయలు మిగిలిస్తున్నారంటే నిజంగా ఆయన జీవితం ధన్యం. దీనికి భగవంతుడు అన్ని విధాలా భగవంతుడి కృప కలగాలని, అదేవిధంగా రాజకీయంగా ఎదగాలని, రాజకీయ పార్టీలను గుర్తించి ఇటువంటి వ్యక్తికి ఇతరులకు సహాయం చేసి ఆయన ముందు నడపాలని, అదేవిధంగా మా సహకారం కూడా అవసరమైతే అన్ని విధాలు అందిస్తానని మా వజ్రభాస్కర్ నేను హామీస్తూ ఇటువంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేయాలని నేను కోరుకుంటూ, ఇలాగనే ఇంకా దాతలు ఉంటే మా వజ్రభాస్కర్ రెడ్డి ఎలాగైతే రూపాయికి అన్నం పెట్టారో రూపాయికి టీచే మహానుభావుడు ఎవరైనా ఉంటే నేను సంతోషపడతా. కాబట్టి ఆ విధంగా ఒకరు చూసుకున్న ఒకరు సేవా కార్యక్రమం చేపట్టి ఈ కదిరి నియోజకవర్గాన్ని శాంతియుతంగా ప్రశాంతంగా బీదలను కాపాడతానని, బీదల అభివృద్ధికి, బీదల సంక్షేమానికి, బీదల కృపాపాత్రులతో నేను మనకు కోరుకుంటూ ఈరోజు ఇంతటి మంచి భోజనం నేను భోజనం చేస్తున్నా. ఇక్కడ ఇంత మంచి భోజనం ఏర్పాటు చేసినటువంటి వజ్రభాస్కర్ రెడ్డి మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన తప్పనిసరిగా ప్రజలు గర్వించే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక మంచి ప్రజాప్రతినిధి కావాలని, దానికి ప్రజలందరూ సహకరించాలని, ఆయన చేసిన మేలును మీరు అందరూ గుర్తిస్తారని మనకు కోరుకుంటూ ఈ సందర్భంగా నేను వజ్రభాస్కర్ రెడ్డికి మా తమ్ముడిగా భావిస్తూ ఆయన నా ఆశీస్సులు అందజేస్తున్నాను.
చాలా బాగుంది. మాకు బంధువు ఆయన, దేవుడు ఆయన, ఈయన దేవుడే. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల నియామకానికి నిర్వహించే పరీక్ష డిఎస్సి డిసెంబర్ 6న నిర్వహించింది. తెలుగుదేశం ప్రభుత్వం గంటా శ్రీనివాసరావు గారు మరి దానికి 19 నుంచి 24 డిసెంబర్ వరకు వాయిదాయడం జరిగినది. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో డిఎస్సి పరీక్ష నిర్వహించడానికి 2017 నుంచి దాదాపు 2 సంవత్సరాలు వాయిదాయడం జరిగినది. ఇదిగో అదిగో అని చెప్పేసి ఏ విధంగా చందమామ రావి జాబిలు రావి అని చెప్పేసి టైంపాస్ చేస్తారు. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారైనా మినిస్టర్ గంటా శ్రీనివాసరావు గారు దీని మీద శ్రద్ధ చూపించడం లేదు. సివిల్ కేసు అయినా క్రిమినల్ కేసు అయినా ఇన్ని వాయిదాలు పడవు, కానీ డిఎస్సి నిర్వహించడానికి ఇన్ని వాయిదాలు వేయడము చాలా అమానుష్యం. ఇది మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి ఎందుకు మీరు ఈ విధంగా పోస్ట్పోన్ చేస్తున్నారు? మాకైతే అనుమానం కలుగుతూ ఉంది. 2019 ఎలక్షన్స్ దగ్గర రావస్తున్నాయి. ఈ ఎలక్షన్ కోసం డిఎస్సి విద్యార్థులు మీకు ఏమైనా వాడుకుంటారా? డిఎస్సి 2019 ఎలక్షన్ కోసం నిర్వహిస్తున్నారా అనేది మాకు అనుమానం వస్తూ ఉంది. అలా కాకోకుండా మీరు ఈ విధంగా తదనంతరం పోస్ట్పోన్ చేయడం వల్ల బయటడం వల్ల ఓసీ విద్యార్థులు అయితేమి, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి ఏమి, మైనార్టీ విద్యార్థి ఏమి మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ దృష్టిలో పెట్టుకొని మీరు ఈసారి ఏదైతే మీరు తేదీ అనౌన్స్మెంట్ చేస్తున్నారో ఆ తేదీని 19 నుంచి 24 తేదీ వరకు ఖచ్చితంగా నిర్వహించాలని వైఎస్ఆర్ తరఫు నుంచి నేను డాక్టర్ ఏ కరీముల్లా ఖాన్ కదిరి మేరాని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిసెంబర్ 8న మెగా లోక్ అదాలత్ కేసుల పరిష్కారానికి అన్ని శాఖలు సహకరించాలి. సీనియర్ సివిల్ జడ్జి పిలుపు. పట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు. అన్ని సవ్యమేనన్న అధికారులు. దళారులను నమ్మి మోసపోవద్దు. సోలార్ హబ్ కొరకు భూములు ఇచ్చిన రైతులకు కందికుంట హెచ్చరిక. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం. కదిరి గ్రామదర్శిని గ్రామ వికాస సభలో కౌన్సిలర్ షబీర్ కితాబ్. ఇది ఇప్పటివరకున్న వార్తా విశేషాలు. చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.